సో రౌటింగ్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు అంటే ఒక పేజ్ నుంచి వేరే పేజ్ పోవడానికి, నావిగేట్ అవ్వడానికి. అంటే నువ్వు ప్రజెంట్ లాగిన్ పేజ్ నుంచి నువ్వు ఏదైనా నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ పోవడానికి. సో ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ, ఏదైనా నీకు యూఐ మీద ఒక లింక్ అనిపించినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి వెళ్తావు, ఆ పర్టికులర్ పేజ్కి వెళ్తావు కదా. సో అవన్నీ ఏంటంటే రౌటింగ్ కింద వస్తాయి, అంటే నావిగేషన్ కింద వస్తాయి. సో నావిగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్ HTML పేజెస్ లో నార్మల్ వితౌట్ యాంగులర్, నార్మల్ ప్లెయిన్ HTML CSS జావా స్క్రిప్ట్ ప్లెయిన్ వితౌట్ యాంగులర్. సో అక్కడ మనం ఏం యూస్ చేస్తాం అంటే నావిగేషన్ కి మనం యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ ఎందుకంటే ఇట్స్ లింక్, ఓకే, ఇట్స్ హైపర్ లింక్. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్ లో మనకి ఏ అయితే కావాలో ఆ లింక్ ఇక్కడ పాస్ చేస్తాం. సో నువ్వు అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇక్కడ లింక్ అని క్లిక్ చేస్తావో ఆటోమేటిక్ గా ఆ పేజ్ అనేది నీకు యూఐలో లోడ్ అవుతుంది. సో అదేంటంటే అది నార్మల్ ప్లెయిన్ వితౌట్ ఎనీ యాంగులర్, ప్లెయిన్ సిఎస్ఎస్, ప్లెయిన్ HTML, ప్లెయిన్ జావా స్క్రిప్ట్. సో ఈ 3 కాంబినేషన్స్ లో ఉంటే అక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ ఇస్ ఆల్సో యూస్డ్ ఫర్ నావిగేషన్, యాంకర్ ట్యాగ్. సో ఇది వితౌట్ యాంగులర్. సో యాంగులర్ లో మనకి ఒక ఫీచర్ ఉంది, అదేంటి అంటే రౌటింగ్. సో రౌటింగ్ అనే ఫీచర్ వల్ల మనకి ఆ నావిగేషన్ అదంతా మనకి కొంచెం ఈజీ అవుతుంది. ఈజీ అంటే కొంచెం పేజెస్ కొంచెం ఫాస్ట్గా లోడ్ అవడము, అప్లికేషన్ కొంచెం ఫాస్ట్గా ఉండడము. సో ఇవన్నీ జరుగుతాయి బికాస్ రౌటింగ్ సపోజ్ SPA అంటే SPA అంటే వెరీ సింపుల్, సింగిల్ పేజ్ అప్లికేషన్. అది ఎందుకు సింగిల్ అప్లికేషన్ అంటారు అంటే వై ఇట్ ఇస్ కాల్డ్ SPA అంటే ఇట్ వోంట్ లోడ్ హోల్ పేజ్. అంటే SPA అంటే ఇట్ వోంట్ లోడ్ హోల్ పేజ్, లోడ్స్ ఓన్లీ నీకు ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మటుకే లోడ్ చేసి మిగతాది లోడ్ చేయదు. జస్ట్ హెడరు, ఫోటరు మిగతావన్నీ కామన్గా ఉంటాయి, జస్ట్ కంటెంట్ ఒకటి లోడ్ అవుతూ ఉంటుంది. సో అదేంటి అంటే రౌటింగ్ కిందకి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మనకి ఒక జంక్షన్ ఉంది కదా, ఒక జంక్షన్ లో మనకి 4 వేస్ అంటే 4 రూట్స్ వచ్చి కలుస్తాయి, రైట్? అంటే అటు పోయే వెహికల్స్ ఇటు వెళ్తాయి, ఇటు పోయే వెహికల్స్ అటు వెళ్తాయి. సో జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ అనేది స్పాట్, అదొక ప్లేస్. ఆ ప్లేస్ లో వెహికల్స్ అటు వచ్చి ఇటు వెళ్తాయి, ఇటు వచ్చి అటు వెళ్తాయి. సో ఒక కామన్ ప్లేస్ లో మనం ఒక మన ఆల్ కాంపోనెంట్స్ ని, అంటే మనకి ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని ఆ కామన్ జంక్షన్ లో అన్ని కాంపోనెంట్స్ ని పాస్ చేస్తాం. ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ వచ్చి లోడ్ అవుతుంది, అంటే వచ్చి లోడ్ అయ్యి వెళ్ళిపోతుంది. అదేంటంటే ఆ పర్టికులర్ జంక్షన్ ఒక ప్లేస్ హోల్డర్ అంటే ఒక ప్లేస్ లో మనం ఆ రౌట్స్ అన్ని ఒక దగ్గర కాన్ఫిగర్ చేస్తాం. ఆ రౌట్స్ అన్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత నువ్వు ఏ లింక్ క్లిక్ చేస్తే ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వు, అంటే ఈ కాంపోనెంట్ లోడ్ అయ్యి ఉండు. తర్వాత వేరే లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్ తీసేసి ఆ కాంపోనెంట్ లోడ్ చేయి. సో ఇదంతా ఏంటంటే ఒక రియల్ టైంలో ఎలా చెప్పాలంటే ఒక జంక్షన్, ఆ జంక్షన్ లో మనకి ఆల్ రౌట్స్ అంటే అన్ని వెహికల్స్ వచ్చి ఒక పాయింట్, ఒక కామన్ జంక్షన్ వచ్చి కలుస్తుంది కదా. ఆ నార్మల్ జంక్షన్ దగ్గర ఆల్ వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా ఆల్ కాంపోనెంట్స్, ఇక్కడ వెహికల్స్ అనేది కాంపోనెంట్స్. సో ఆల్ కామన్ ప్లేస్ లో వచ్చి ఒక నిమిషం. ఏ వెంకటేష్ ఎక్కడికి వెళ్ళావు? నేను ఇప్పుడు 583 దాకా చూసాను, తర్వాత ఉన్నదని క్లాస్ వెళ్ళిపోయాను. చెప్పాను కదా 8 జాయిన్ అవుతానని చెప్పి, 8 అని జాయిన్ అయ్యా. అదే 85 దాకా చూసాను, అంటే ఫోన్ ఇంట్లో పెట్టేసి హాస్పిటల్ దాకా, అదే మెడికల్ షాప్ దాకా వెళ్ళాను. ఇదేనా స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా జాయిన్ అవ్వు సరేనా. కాల్ చేస్తే అసలు అందుబాటులో లేదో ఉంటుంది నంబర్. అది కాదు, సరే ఇదే కదా స్టార్ట్ జాయిన్. కరెక్ట్ గా జాయిన్ అవ్వు.
అన్నా నేను ఎప్పుడైనా లేట్ అయ్యాను ఇదే కదా నా ఫస్ట్ టైం. అదే చెప్తున్నా, ఇంక నుంచి ఎప్పుడైనా ఉంటే ఒక 10 అటు ఇటు అయినా జాయిన్ అవ్వు అంటున్నా. ఇప్పుడు నేనేం అనట్లా, అడుగుతూ జస్ట్ చెప్తున్నా అంతే. విష్ణు అసలు ఏమోలే, విష్ణు అసలు అడ్రస్ లేకుండా వెళ్తున్నాడు అసలు. మళ్ళీ కాన్సెప్ట్స్ రిపీట్ చేయలేను బ్రో, అదే నా ప్రాబ్లం. మళ్ళీ నేను కాన్సెప్ట్ రిపీట్ చేయలేను. అంటే ఇప్పుడు ఈ రోజు ఒక 2 రేపు వచ్చి నాకు ఆ కాన్సెప్ట్ కావాలంటారు, నేను మళ్ళీ చెప్పలేను కదా కాన్సెప్ట్. అందుకని చెప్పి అందరు జాయిన్ అయితే ఒకేసారి చెప్పేస్తే అయిపోతుంది. అవును. అదే నాకున్న చిన్న ప్రాబ్లం అంతే. ఇప్పుడు సాయి వచ్చి నాకు రిలేటివ్ ఫార్మ్స్ కావాలన్నాడు, మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు మీ అందరు ఆగిపోవాలి. అందుకని అందరు కానీ జాయిన్ అయితే అందరికి ఒకేసారి చెప్పేస్తే అయిపోతుంది. అవును, ఇప్పుడే నాకు కొద్దిగా లేట్ 5 దాకా చూసా. నేను నిన్నేం అనట్లా, నేను జస్ట్ ఏం అనట్లా, జస్ట్ చెప్తున్నా అంతే. సో ఇప్పుడు రౌటింగ్ కాన్సెప్ట్ చెప్తే చేస్తున్నా రౌటింగ్ అసలు. సో ఇప్పుడు నీకు నార్మల్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే, నేను ఒక సైట్ ఓపెన్ చేస్తా, అది W3 Schools ఉంటుంది సైట్. ఆ సైట్ ఓపెన్ చేసి అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూపిస్తా. సో దానికి ఆ సైట్ కి అండ్ కమింగ్ టు యూట్యూబ్ కానీ మిగతా సైట్స్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఇప్పుడు చూపిస్తాం. సో అసలు ఎందుకు యూట్యూబ్ అంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు అంత ఫాస్ట్గా నావిగేట్ అవుతుంది, అండ్ ఫేస్బుక్ ఎందుకు అంత ఫాస్ట్గా ఉంటుంది అంటే, బికాస్ అవన్నీ ఏంటంటే ఎస్పీ అప్లికేషన్స్. ఎస్పీ అంటే ఓన్లీ కంటెంట్ ఒకటే లోడ్ అవుతుంది, మిగతావన్నీ ఏంటంటే అలానే ఉంటాయి. లైక్ హెడర్, ఫూటర్, సైడ్ నావ్ ఇవన్నీ అలానే ఉంటాయి. మనకు కావాల్సిన కంటెంట్ ఒకటే రీప్లేస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను W3 Schools ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎస్పీ అప్లికేషన్ కాదు, ఇది ప్లెయిన్ ఏఎస్పి, HTML, CSS అవి యూజ్ చేసి డెవలప్ చేస్తుంది ఇది. ఎందుకు అంటే నేను ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు చూడండి, నాకు హోల్ ట్యాబ్, సో ఇది క్లిక్ చేసినప్పుడు ట్యాబ్ సహా మొత్తం లోడ్ అవుతుంది. సో ఇది ఎస్పీ అప్లికేషన్, నాట్ దిస్ సైట్ ఓన్స్ కమ్ అండర్ ఎస్పీ అప్లికేషన్స్. సో ఇది నార్మల్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఎంటైర్ పేజ్ ని రీప్లేస్ చేస్తున్నారు విత్ డిఫరెంట్. ఇక్కడ చూసారంటే HTML attributes.asp అనే ఫైల్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారంటే elements.html. సో ఇదంతా ఏంటంటే ఒక ఎంటైర్ పేజ్ రీప్లేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు బేసిక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ HTML basic.asp. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంటైర్ పేజ్ ని వేరే పేజ్ తో రీప్లేస్ చేస్తున్నారు, కానీ అది యూజర్ ఫ్రెండ్లీ కాదు అండ్ అప్లికేషన్ కొంచెం స్లో ఉంటుంది. అండ్ ప్రతిసారి ఒక ఎంటైర్ పేజ్ ని రీప్లేస్ చేసి మళ్ళీ ఇది కొంచెం ఏంటంటే అంత ఎంకరేజ్ చేసే అంటే ఎంకరేజ్ చేసేది కాదు. సో అందుకని చెప్పి మనకి యాంగులర్ లో కావాల్సింటే చూపిస్తాను. ఇక్కడంతా వాళ్ళు యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తుంటారు. యాంకర్ ట్యాగ్ లో ఏం చేస్తాం మనం, ఆబ్వియస్ గా ఏం చేస్తాము, యాంకర్ ట్యాగ్ లో మనం బేసిక్ గా వేరే పేజెస్ కి వెళ్తాం. చూసారంటే ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ లో ఇది క్లిక్ చేసినప్పుడు ఇదొకటే లోడ్ అయ్యి మిగతా అంతా వెళ్ళిపోతుంది. ఇది క్లిక్ చేసినప్పుడు దీని ప్లేస్ లో ఇది వస్తుంది, ఇది క్లిక్ చేసినప్పుడు దీని ప్లేస్ లో ఇది వస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక పేజ్ ని రీప్లేస్ ఒక పేజ్ ని తీసేసి ఇంకో పేజ్ వచ్చి లోడ్ అవుతుంది. సో ఇది దిస్ ఓన్ కమ్ ఎస్పీ అప్లికేషన్స్. అదే ఇప్పుడు యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ అనేది జస్ట్ కంటెంట్, ఈ లోపల కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఒకటే నీకు మారుతుంది. కానీ హెడర్, ఈ సెర్చ్ బార్ కానీ అరల్స్ ఈ ఐకాన్ కానీ అరల్స్ ఈ సైడ్ ఇవన్నీ ఏంటంటే అలానే ఉంటాయి. ఈ సైడ్ మ్యాప్ కానీ ఇవన్నీ అలానే ఉంటాయి. ఒక్క నిమిషం ఉంది బ్రో. హలో, జాయిన్ అవుతావా? జాయిన్ అవ్వు, స్టార్టింగ్ లోనే. సో ఇప్పుడు ఇక్కడ చూసారు, ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారంటే ఇది లోడ్ కాలే, సెర్చ్ బార్ లోడ్ కాలే, ఏది లోడ్ కాలే, జస్ట్ మనకి కంటెంట్ ఒక్కటే మారింది. రైట్, కంటెంట్ ఒక్కటే మారింది. సో ఇదేంటి ఎస్పీ అప్లికేషన్స్ ఇవన్నీ ఏంటంటే, అందుకనే
కొంచెం ఫాస్ట్ ఉంటాయి, కొంచెం లోడింగ్ ఇదంతా కొంచెం రెండరింగ్ ఇవంతా కొంచెం ఫాస్ట్ ఉంటాయి కంపేర్ టు నాన్ ఎస్పీఏ అప్లికేషన్స్. సో ఇది వితౌట్ ఎస్పీఏ, ఇది విత్ ఎస్పీఏ. యూట్యూబ్ డెవలప్ చేసింది బై యూసింగ్ రియాక్ట్ యూస్ చేసి డెవలప్ చేశారు. అండ్ ఫేస్బుక్ కూడా డెవలప్ చేసింది బై యూసింగ్ రియాక్ట్. ఇన్స్టాగ్రామ్ కూడా రియాక్ట్ అనుకుంటా, కానీ యూట్యూబ్ ఫేస్బుక్ యూస్ చేసి రియాక్ట్ యూస్ చేసి డెవలప్ చేస్తారు ఫేస్బుక్. అండ్ రియాక్ట్ లో కూడా మనకి యాంగులర్ లో ఏవైతే మనకి యూస్ లైక్ రౌటింగ్, సర్వీస్ కాల్స్, డేటా బైండింగ్స్, డిపెండెన్సీ ఇంజెక్షన్స్, వాట్ ఎవర్ ఫార్మ్స్, మనం ఏవైతే యాంగులర్ లో ఉన్నాయో అవే మనం రియాక్ట్ లో కూడా యూస్ చేస్తాం. కానీ రియాక్ట్ లో HTML పేజెస్ ఉండవు. అదంతా మనం టీఎస్ ఫైల్స్ లోనే, ఆల్ టీఎస్ ఫైల్స్ లోనే మనం కోడ్ రాసేస్తాం. అక్కడ HTML పేజెస్ ఏమి ఉండవు రియాక్ట్ లో, అంతా మనం టీఎస్ పేజెస్. రియాక్ట్ కి యాంగులర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, రియాక్ట్ లో మనకి HTML పేజెస్, CSS పేజెస్, JTS పేజెస్ ఉంటాయి. కానీ రియాక్ట్ లో మనకి HTML పేజెస్ ఉండవు, ఓన్లీ JS అండ్ CSS ఫైల్స్ ఒకటే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ ఫీచర్. ఎందుకు యాంగులర్ రియాక్ట్ ఎందుకు ఇంత ఫేమస్ ఎందుకంటే, బికాస్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి నావిగేషన్ అండ్ రెండరింగ్ అండ్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి యాంగులర్, రియాక్ట్ ఇంత ఫేమస్. ఓకే, యాంగులర్ లో మనకి రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ రౌటింగ్ కాన్సెప్ట్ వల్ల మనకి SPA అనేది we can achieve SPA by using routing. ఓకేనా? సో మనం యాంకర్ ట్యాగ్ లో మనం బేసిక్ గా ఒక పేజ్ నుంచి ఒక పేజీకి పోవాలంటే మనకి href లో మనం కావాల్సిన లింక్ ఇక్కడ పాస్ చేస్తాం. ఓకేనా? అలానే ఇప్పుడు యాంగులర్ లో నువ్వు ఒక పేజ్ నుంచి ఒక పేజీకి పోవాలంటే నువ్వు బేసిక్ గా పాత్ లో, ఇది మళ్ళీ చెప్తాను లేదు లైట్ తీసుకో తర్వాత. ఇప్పుడు నార్మల్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నార్మల్ రియల్ టైమ్ సినారియో యాంగులర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగులర్ లో మనం రౌటింగ్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, యాంగులర్ అనే రౌటింగ్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన వైరింగ్ ఉంది కదా. సో బెడ్రూమ్ లో కొన్ని స్విచ్లు ఉంటాయి, అండ్ హాల్లో కొన్ని స్విచ్లు ఉంటాయి, అండ్ డిఫరెంట్ రూమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అవన్నీ కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? సో అవన్నీ వర్క్ కావాలి అంటే ఒక కామన్ పాయింట్ పెడతారు కదా, అది మెయిన్. సో ఆ మెయిన్ లో నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తేనే ఇవి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వ. అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ పనిచేయవు. అలానే అన్ని కాంపోనెంట్స్ మనం ఏవైతే మన అప్లికేషన్ లో మన కాంపోనెంట్స్ అన్ని వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, అవన్నీ ఒక కామన్ ప్లేస్ దగ్గర అవన్నీ కాన్ఫిగర్ చేస్తారు. అంటే ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వు, ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వు అని చెప్పి అవన్నీ కలిపి ఒక దగ్గర కాన్ఫిగర్ చేస్తారు. ఓకేనా? ఆ కామన్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఒక ఫైల్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని ఒక కామన్ పాయింట్ దగ్గర మనం రిజిస్టర్ చేస్తాం, అంటే కాన్ఫిగర్ చేస్తాం. అర్థమవుతుందా సాయి అండ్ వెంకటేష్? అర్థం అవుతుందా? ఎస్పీ అంటే ఏంది? సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే మీనింగ్ ఏంది? ఓన్లీ మీనింగ్ వచ్చేసి వరకే ఓపెన్ అయ్యి సైబర్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. సైన్ బార్, నావిగేషన్ బార్ మొత్తం అంతా కాన్స్టెంట్ ఉంటుంది. ఓన్లీ కంటెంట్ మాత్రమే లోడ్ అవుతుంది. కాన్స్టెంట్ అని కాదు, కాన్స్టెంట్ ఇలా చెప్పకూడదు ఒక ఇంటర్వ్యూస్ లో ఇలా చెప్పకూడదు. అది ఎలా చెప్పాలంటే, SPA is basically only whatever content we need to load, only content will change, remain everything will be the same. అంటే అవి లోడ్ అవ్వవు, అవి అలానే ఉంటాయి, కానీ ఓన్లీ కంటెంట్ ఒకటే లోడ్ అవుతుంది అంతే. ఓన్లీ కంటెంట్ విల్ లోడ్, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. అది బేసిక్ గా దాన్ని SPA అంటారు. కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, కానీ ఓకే ఎలా చెప్పొచ్చులే. సో నేను చెప్పా కదా ఒక కామన్ పాయింట్ అని చెప్పి, ఆ కామన్ పాయింట్ అనేది ఇదే యాప్ రౌటింగ్ డాట్ మోడల్ డాట్ టీఎస్.
ఇట్ డిపెండ్స్, నువ్వు ఏ ఫైల్లో లోడ్ చేసుకుంటావో, ఏ ఫైల్లో కాన్ఫిగర్ చేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ రియల్ టైంలో అంటే మనకి కోడింగ్ స్టాండర్డ్స్ పరంగా మనం ఏంటంటే ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి రౌటింగ్కి. నువ్వు ఈ కోడ్ అంతా నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఏ టీఎఫ్ఎల్ పెట్టుకోవచ్చు, మాడ్యూల్ ఫైల్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. కానీ అది గుడ్ ప్రాక్టీస్ కాదు. సో ఇది గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే నువ్వు సపరేట్గా ఈ రౌట్స్ అన్ని ఒక ఫైల్లో క్రియేట్ చేసుకోవాలి. మనం యాప్ రౌటింగ్ మన పేరు మన ఇష్టం, వాట్ ఎవర్ పేరు అనేది మన ఇష్టం. కానీ ఇక్కడ మనం బేసిక్గా ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో మీకు కానీ రౌటింగ్ లో కానీ ఇలా కనిపించింది అంటే, రౌటింగ్ లో కానీ మ్యూట్ చేయండి ఎవరో. మ్యూట్ చేయరు ఎవరో. సో నీకు నీకు రౌటింగ్ లో కానీ ఇలా కనిపించింది అంటే ఇది సింటాక్స్ అని అర్థం. కాంపోనెంట్. సో ఇది సింటాక్స్. ఇక్కడ మనం ఒకటి ఇది మన ఇష్టం, ఇది యాంగులర్ వాళ్ళు ఇచ్చిన సింటాక్స్. అండ్ దీని లోపల మనం ఏ లింక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్లికేషన్ లాంచ్ అవ్వగానే, అప్లికేషన్ లోడ్ అవ్వగానే, అప్లికేషన్ సర్వ్ అవ్వగానే నేను ఆ కాంపోనెంట్ లోడ్ చేయాలి. ఆ కాంపోనెంట్ ఏంటంటే లాగిన్ కాంపోనెంట్. ఇది ఆల్రెడీ మన కోడ్ లో ఉంటుంది ఆల్రెడీ. అంటే మనం ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ చూసామంటే లాగిన్ కాంపోనెంట్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో అప్లికేషన్ లాంచ్ అవ్వగానే నాకు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని నువ్వు ఆ పాత్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐడియా ఉండాలి. అండ్ ఏ లింక్ క్లిక్ చేస్తే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అది కూడా ఐడియా ఉండాలి. సో ప్రతి ఒక్క అప్లికేషన్లో మోస్ట్లీ 60 to 70% అప్లికేషన్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కాంపోనెంట్ని లోడ్ చేస్తారు బ్రౌజర్లో. ఎందుకంటే లాగిన్ కాంపోనెంట్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను డాష్ బోర్డ్కి నావిగేట్ అవుతావు, రైట్. సో అందుకని చెప్పి మనం స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే లాగిన్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పి మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇక్కడ రౌటింగ్ ఫైల్లో కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా. సో అది ఎలా కాన్ఫిగర్ చేస్తారంటే ఇలా పాత్ అండ్ కాంపోనెంట్. ఇది సింటాక్స్. ఓకేనా, ఇది సింటాక్స్, పాత్ అండ్ కాంపోనెంట్. అండ్ ఇప్పుడు నేనేం చెప్పాను, అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నాకు ఒక కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అది మీ ఇష్టం, లాగిన్ కాంపోనెంట్ స్టార్ట్ చేస్తారో లేకపోతే డాష్ బోర్డ్ స్టార్ట్ చేస్తారో, ఇట్ డిపెండ్స్. రిక్వైర్మెంట్ పరంగా మనం రిక్వైర్మెంట్ వస్తే ఆ రిక్వైర్మెంట్ పరంగా మనం ఆ కాంపోనెంట్ ని లోడ్ చేస్తాం. ఓకేనా. కానీ 60 to 70% అప్లికేషన్స్ లో మనకి స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ లో ఏముంటుంది అంటే లాగిన్ పేజే ఉంటుంది. సో అందుకని చెప్పి మనం స్టార్టింగ్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మనం లాగిన్ కాంపోనెంట్ ని లోడ్ అవ్వాలి అని చెప్పి నువ్వు ఇక్కడ చెప్తావు. సో మనం ఈ పాత్ లో మనం మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. అంటే లాగిన్ కాంపోనెంట్ కదా, సో మనం ఇక్కడ లాగిన్ రాయాలి. ఎందుకంటే మీనింగ్ఫుల్ నేమ్స్ ఇక్కడ లాగిన్ పెట్టి ఇక్కడ డాష్ బోర్డ్ అని పెడితే యూజర్ చూసేవాడు ఏంటంటే ఈడేంది లాగిన్ కాంపోనెంట్ లోడ్ చేస్తున్నాడు, కానీ ఈడెందుకు ఇక్కడ లింక్ ఏంది డాష్ బోర్డ్ అని ఇచ్చాడు అని చెప్పి చూసే వాళ్ళకి కానీ అండ్ వేరే వాళ్ళకి కానీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకని చెప్పి నువ్వు ఏ కాంపోనెంట్ లోడ్ చేస్తున్నావో దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఇవ్వాలి. ఇది మన ఇష్టం, యూజర్ డిఫైన్డ్. ఇది మన ఇష్టం, ఏం కావాలంటే అది పాస్ చేయొచ్చు, కానీ మీనింగ్ఫుల్ నేమ్ పాస్ చేయాలి. అండ్ ఇది ఒకటే. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఈ లింక్కి వెళ్తాం యాంకర్ ట్యాగ్ లో. అండ్ ఈ లాగిన్ ప్లేస్ క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మనం లాగిన్ కాంపోనెంట్ లోడ్ చేస్తాం బ్రౌజర్ లో. ఇది వితౌట్ ఎస్పిఏ, ఇది విత్ ఎస్పిఏ, ఇది వితౌట్ యాంగులర్, ఇది విత్ యాంగులర్. ఓకేనా. ఇప్పుడు నాకు లాగిన్ కాంపోనెంట్ వద్దు, నాకు స్టార్టింగ్ లాగిన్ కాంపోనెంట్ వద్దు, నాకు వేరే కాంపోనెంట్ కావాలి, లైక్ సెట్టింగ్స్ కాంపోనెంట్స్ కావాలి. సో నువ్వు స్టార్టింగ్ ఇలా ఇచ్చుకోవాలి ఇక్కడ సెట్టింగ్స్ కాంపోనెంట్. అంటే ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ నీ కోడ్ లో ఉంటాయి, ఆల్రెడీ నువ్వు జనరేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా కాంపోనెంట్ లేకుండా, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏ కాంపోనెంట్ లేదు, లైక్ ఇవన్నీ ఉన్నాయి, కస్టమర్ ఇవన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు వేరే కాంపోనెంట్ అంటే నా ప్రాజెక్ట్ లో లేని కాంపోనెంట్ నేను లోడ్ చేస్తున్నా అంటే
అది లేదు, ఆ కాంపోనెంట్ లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ ఇల్లు ఆ రూమ్ యూజ్ చేయట్లా, ఆ రూమ్ లో నువ్వు వైరింగ్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, ఎందుకంటే నువ్వు అక్కడ నువ్వు ఉన్నట్లా, అక్కడ ఎవరు ఉన్నట్లా కాబట్టి అక్కడ స్విచ్చింగ్ వైరింగ్ చేసినా ఒకటే, వైరింగ్ చేయకపోయినా ఒకటే. అలానే ఇప్పుడు ఆ కాంపోనెంట్ నీ ప్రాజెక్ట్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏది లేదు ఇక్కడ, నేను సింపుల్ గా ఏదో ఒకటి ర్యాండమ్ గా స్టూడెంట్ కాంపోనెంట్ అని చెప్పి జనరేట్ చేస్తా, స్టూడెంట్ కాంపోనెంట్. కానీ అది నా అప్లికేషన్ లో లేదు, అంటే నా దాంట్లో లేదు. ఇప్పుడు నేను దీన్ని నేను లోడ్ చేయాలంటే అప్పుడు అప్పుడు ఏం చెప్తుందంటే కంపైలర్, యాంగులర్ కంపైలర్, స్టూడెంట్ కాంపోనెంట్ నీ దాంట్లో లేదు అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. స్టూడెంట్ అంటే నువ్వు ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు, స్టూడెంట్ కాంపోనెంట్ లోడ్ చేయని చెప్తున్నావు, కానీ స్టూడెంట్ కాంపోనెంట్ అసలు లేదు, నీ అప్లికేషన్ లేదు. అప్పుడు ఏంటంటే కంపైలర్ దేర్ ఇస్ నో సచ్ స్టూడెంట్ కాంపోనెంట్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. అందుకని చెప్పి మనం ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, ఏవైతే మన కాంపోనెంట్స్ జనరేట్ చేస్తున్నామో, జనరేట్ చేయబోతున్నామో, మళ్ళీ ఫ్యూచర్ లో కొన్ని కాంపోనెంట్ ఎక్స్ట్రా, అంటే అప్లికేషన్ డెవలప్ అయ్యే కొద్దీ కాంపోనెంట్స్ యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. ఓకేనా? సో ప్రెసెంట్ అంటే నాకు ఇవే ఉన్నాయి. సో నేను వీటి మధ్య రౌటింగ్ చేయాలి. వేరే కాంపోనెంట్ లేని కాంపోనెంట్ రౌటింగ్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈ కాంపోనెంట్స్ నేను రౌట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు లాగిన్ కాంపోనెంట్ వద్దు, నాకు వేరే కాంపోనెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫూటర్ కాంపోనెంట్ కావాలి, అంటే స్టార్టింగ్ అప్లికేషన్ లాంచ్ అవ్వగానే నాకు ఫూటర్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. సో అప్పుడు నువ్వు ఆబ్వియస్గా ఇప్పుడు ఏం చేస్తావంటే ఫూటర్ కాంపోనెంట్ అంతే. ఇక్కడ నువ్వేం మీనింగ్ఫుల్ ఏమి ఇచ్చుకోవాలి, ఫోటర్. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫోటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుంది, ఫోటర్ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు నేను ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు దానికి రౌటింగ్ ఇస్తాను. అది ఎలా ఇస్తాను ఐ విల్ షో యూ. ఇప్పుడు నేను చెప్పండి, ఏదైనా కాంపోనెంట్ పేరు చెప్పండి, ఏదో ఒకటి దాని పేరుతో క్రియేట్ చేస్తాం. ఏదో కాంపోనెంట్ చార్ట్లో పిన్ చేయండి, ఏదో ఒక, అంటే మీనింగ్ఫుల్ గా ఏదో ఒక కాంపోనెంట్ పేరు చెప్పండి. ఏదో కాంపోనెంట్ పేరు చెప్పండి బ్రో, ఏదో ఒకటి. ఇది అప్లికేషన్, కస్టమర్ ఆల్రెడీ ఉన్నది అనుకుంటా, బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ ఓకే, ఇప్పుడు నేను ఏదో ఒక కస్టమర్ యాంగులర్ జనరేట్ కాంపోనెంట్, నేను ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అనే కాంపోనెంట్ జనరేట్ చేస్తాను. ఓకే, ఈ కాంపోనెంట్ జనరేట్ చేసినప్పుడు నీకు ఆబ్వియస్గా ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి వెంకటేష్? వెంకటేష్ ఇప్పుడు ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి? ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి? 4. అవి ఏవి? 4. ఆ పేర్లు చెప్పు. HTML స్పెక్, HTML స్పెక్, TS, ఇంకోటేంది చెప్తున్నాను, CSS. సింపులే కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు వెంకటేష్? సింపులే కదా చెప్తున్నా. HTML, CSS, JS, yes. ఇంకోటి ఏంటి అంటే ఆబ్వియస్ గా స్పెక్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు? వాట్ ఈస్ యూస్ ఆఫ్ స్పెక్ ఫైల్? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ స్పెక్ ఫైల్? సరే స్పెక్ ఫైల్ వద్దు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ HTML, CSS, JS చెప్పు, TS చెప్పు. నువ్వు చెప్పు సాయి. HTML పేజ్ లో మనం కోడ్ను డెవలప్ చేసుకోవచ్చు అన్న. ఏ కోడ్ CSS లో స్టైల్స్ ఇస్తాము. అండ్
మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలా, బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే దాని బ్యాంక్ డీటెయిల్స్ మనం ఫస్ట్ ఒక డ్యూ ట్యాగ్ అంట ఫామ్ ట్యాగ్ తీసుకోవాలా, ఫామ్ లో డ్యూ అంతా రాయాలి కదా. మనకు సంబంధించిన కోడ్ అంతా రాస్తాము HTML కోడ్ లో. దానికి తర్వాత సిఎస్ఎస్ ట్యాగ్ లో దానికి మనకి ఏ కలర్ కావాలన్నా దాని సిఎస్ఎస్ సెట్టింగ్ తీసుకుంటాము. మళ్ళీ టిఎస్ ఫైల్స్ లో ఇది నేను చెప్తా చూడు ఒక సింపుల్ గా Yes. కరెక్ట్. ఇప్పుడు మన యూఐలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ HTML అంటే మనం రాసే కోడ్ అంటే కంటెంట్, వాట్ ఎవర్ కంటెంట్ యూఆర్ రైటింగ్ ఇన్ దట్ HTML పేజ్. సో HTML కంటెంట్ మనకి యూఐలో కనిపించాలంటే ఆబ్వియస్ గా మనం HTML లో కోడ్ రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అది బ్యాంక్ డీటెయిల్స్, ఇది నేను క్రియేట్ చేసిన కాంపోనెంట్. సో దీంట్లో రాసిన ఆల్ ట్యాగ్స్ అంటే నువ్వు ఏమేమి ట్యాగ్స్ రాసావో ఆ ట్యాగ్స్ అనేది నీకు యూఐలో కనిపించాలంటే నువ్వు HTML పేజ్లో రాయాలి. అండ్ ప్రతి ఒక్క ట్యాగ్కి నువ్వు స్టైల్ అప్లై చేయాలంటే ఆబ్వియస్గా నువ్వు ఆ ట్యాగ్స్కి CSS కోడ్ ఇక్కడ రాయాలి. అండ్ ఇప్పుడు ఏదైనా ఈవెంట్ చేసావు, ఒక బటన్ మీద ఒక ఈవెంట్ చేసావు, ఆ ఈవెంట్ చేసినప్పుడు సమ్ API కాల్ చేయాలి. అప్పుడు నువ్వు ఆ API కాల్ ఎక్కడ రాస్తావు అంటే TS ఫైల్లో రాస్తావు. అండ్ స్పెక్ ఫైల్ ఎందుకు అంటే టెస్ట్ కేసెస్ రాయడానికి, అంటే మన రాసిన కోడ్ని మనమే టెస్ట్ చేసుకోవడానికి మనం స్పెక్ ఫైల్లో టెస్ట్ కేసెస్ రాస్తాం. అర్థమైందా? అర్థమైంది. స్పెక్ ఫైల్ ఈస్ ఫర్ రైటింగ్ టెస్ట్ కేసెస్. మనం ఏదైతే రాస్తామో మన రాసిన కోడ్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనకు స్పెక్ ఫైల్ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఒక కాంపోనెంట్. నేను ఈ కాంపోనెంట్ కూడా నేను లోడ్ చేయాలి, అంటే ఈ కాంపోనెంట్ కూడా నేను రౌట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి చెప్పే కదా కామన్ పాయింట్ మెయిన్ అని, అంటే ఎలా అయితే మన ఇంట్లో వైరింగ్ అంతా ఇచ్చి ఒక కామన్ పాయింట్ పెడతాం కదా, అలానే ప్రతి ఒక్క కాంపోనెంట్ నువ్వు లోడ్ చేయాలంటే, నువ్వు రౌట్ చేయాలంటే ఒక కామన్ పాయింట్లో దాని కాన్ఫిగరేషన్ చేయాలి. అదేంటి అంటే నువ్వు ఇది డిపెండ్స్, నువ్వు దీనిలోనే చేయాలనేది రూల్ ఏం లేదు, నువ్వు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ అన్నింటిని కలిపి ఒక దగ్గరే మనం కాన్ఫిగర్ చేస్తాం. సో ఇది కొత్త క్రియేట్ అయిన కాంపోనెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా నేనేం చెప్పాను, పాత్ ఇవన్నీ ఏంటంటే సింటాక్స్, పాత్ అనేది సింటాక్స్. సో డన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ కాంపోనెంట్ లోడ్ చేయాలి, వాట్ కాంపోనెంట్ ఐ నీడ్ టు లోడ్. సో కొత్తగా ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నాకు కొత్తగా ఏం కాంపోనెంట్ క్రియేట్ చేశాను, బ్యాంక్ ప్లస్ కాంపోనెంట్, రైట్? సో ఇప్పుడు నేను జస్ట్ బిఎన్ టైప్ చేస్తా, BANK అని చెప్పి. ఇక్కడ చూసావా ఆల్రెడీ సజెషన్స్ లో వచ్చేసింది నీకు. ఇది నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఇంపోర్ట్ అయిపోతుంది. చూసావా ఇంపోర్ట్ అయిపోయింది. సో నువ్వు ఇక్కడ ఏంటంటే నువ్వు ఏదైనా కాంపోనెంట్ రౌటింగ్ చేయాలంటే ఆబ్వియస్ గా ఆ కాంపోనెంట్ నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాకే నువ్వు యూజ్ చేయగలవు. ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకేనా? నువ్వేం మరి పర్టికులర్గా వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ ఏం పాత్ ఇవ్వాలి చెప్పండి, మీనింగ్ఫుల్ నేమ్ చెప్పండి, ఏదో ఒకటి మీనింగ్ఫుల్ నేమ్ చెప్పండి. అంటే ఏవి ఇవ్వచ్చు అక్కడ, ఇది బ్యాంక్ కాంపోనెంట్ కదా, ఇక్కడ నేనేం ఇవ్వచ్చు, పోర్టల్ ఇచ్చేదా? కాదన్న, బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, మీనింగ్ఫుల్ నేమ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చుకుంటే చాలు. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఓకేనా? ఇది నార్మల్ గా ఏంటి అంటే ఒక సింపుల్ రౌటింగ్ ఫైల్, వెరీ సింపుల్ రౌటింగ్ ఫైల్. ఓకేనా? ఇప్పుడు నేను ఇది రన్ చేసి చూపిస్తా. మన కాంపోనెంట్ నేమ్ అది రెండు ఒకటే ఇచ్చా. ఇక్కడ కాంపోనెంట్ కూడా బ్యాంకే కదా మనం చేసింది. ఇక్కడ నువ్వు ఈ కాంపోనెంట్ ఏంటి అంటే మనం ఎక్స్పోర్ట్ అని ఇక్కడ కీవర్డ్ ఎందుకు వచ్చిందంటే ఈ ఎప్పుడైనా కీవర్డ్ వల్లనే నువ్వు ఈ కాంపోనెంట్ ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూసామంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఏంటి అంటే ఈ ఫైల్ ని ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. wherever you want to export, you can export. నువ్వు ప్రతి ఒక్క యాంగులర్ అప్లికేషన్ లో ప్రతి ఒక్క ఫైల్లో నువ్వు ఈ కీవర్డ్ చూస్తావు.
ప్రతి ఒక్క ఫైల్లో, వాట్ ఎవర్ ద ఫైల్, ప్రతి ఒక్క టీఎస్ ఫైల్లో నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఏ టీఎస్ ఫైల్ కన్నా ఓపెన్ చేయి, ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే యాంగులర్ ఈస్ లైక్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. అంటే నువ్వు ఒక కాంపోనెంట్ ని యూజ్ చేయాలంటే వేరే కాంపోనెంట్లు, ఒక కాంపోనెంట్ ని వేరే కాంపోనెంట్లు యూజ్ చేయాలంటే ఆబ్వియస్ గా అవి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్ గా వచ్చేస్తుంది. నువ్వు దీని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేయగానే ఆబ్వియస్ గా ఇవంతా ఇది నేను డెవలప్ చేసిన కోడ్ కాదు, ఆల్రెడీ నీకు ప్రీడిఫైన్ గా వచ్చిన కోడ్. ఇదేంటంటే స్కెలిటన్. ఇది మనం ఈ స్కెలిటన్ ని మనం మన ఎక్స్ట్రా కోడ్ రాసుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇది ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద యూజ్ అంటే మనకు తెలియాలి కదా. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి తెలియాలి. కన్స్ట్రక్టర్ ఎందుకు, వెంకటేష్ సాయి వెంకటేష్ అన్నా రెఫరెన్స్ పెట్టేదానికి ఫర్ క్రియేటింగ్ రెఫరెన్సెస్ వి యూజ్ కన్స్ట్రక్టర్. ఓకేనా. ఈ టెంప్లెట్ URL ఎందుకు, స్టైల్స్ URL ఎందుకు? సాయి నువ్వు చెప్తాయి టెంప్లెట్ URL ఎందుకు, స్టైల్స్ URL ఎందుకు? స్టైల్స్ URL మన కోడ్ ఉంటుంది కదా, ఆల్ కోడ్ మొత్తం రన్ చేసేదానికి టెంప్లెట్ ఇది స్టైల్స్ URL చేస్తాము. టెంప్లెట్ URL వచ్చేసి మనము ఇది బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అంతా కాంపోనెంట్ అంతా అదే మోడ్యూల్ నువ్వు చెప్పిస్తున్నా విశ్వనాథ్ లింక్ బ్రో అదే లింక్ ఏంది అంటే విశ్వనాథ్ చెప్పింది కరెక్ట్. ఈ ఎందుకు అంటే నేను